హాయ్ నమస్తే. ఈరోజు మనం అమరావతి క్యాపిటల్ సిటీ ఒక జంక్షన్ లో ఉన్నామండి. ఆ జంక్షన్ మనకి E3N17 జంక్షన్. ఇది అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీకి ఒక మెయిన్ పిల్లర్ గా మనం చెప్పుకోవచ్చు. ఈ E3N17 జంక్షన్ మనకి ప్రజెంట్ ఫేజ్ 1 లో ఫస్ట్ పూలింగ్ లో భాగంగా మనం తీసుకుంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, ఇది E3 రోడ్డు మనకి ఈ జంక్షన్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. అంటే మనకి దొండపాడు E3 జంక్షన్ స్టార్టింగ్ ఈ దొండపాడు జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్ గా ఒకే రూట్ స్ట్రైట్ రూట్ కి వెళ్తే ఉండవెల్లి దాకా వెళ్తుందండి E3. ఈ E3 జంక్షన్ నుంచి ఉండవేలు నుంచి విజయవాడ వెళ్తానికి కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క ఉపయోగించేటటువంటి ఈ E3 జంక్షన్ మనకి అమరావతి రాజధానిలో ఎప్పుడు కూడా సరికొత్తగా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అది ఒక కంటిన్యూ ప్రాసెస్ గా ఉంటుంది. ఈ సిరీస్ ఎన్ సిరీస్ జంక్షన్ మనకి విడదీశారండి. ఎలా అంటే ఈస్ట్ వెస్ట్ కలిపి ఈ సిరీస్ అని, నార్త్ సౌత్ కలిపి ఎన్ సిరీస్ జంక్షన్ గా మనకి డివైడ్ చేయడం జరిగింది. సో ఈ అమరావతి క్యాపిటల్ లో వర్క్లు అనేది ఏ విధంగా జరుగుతున్నాయి అంటే నా భవిష్యత్తులో జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు సరికొత్తగా ఉండేటువంటి ఈ వర్క్లు చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యం వేసేటటువంటి వర్క్లు అనేది జరుగుతూ ఉంటాయి. సో మనకి ఇక్కడ ఈ మట్టి కుప్పలు చూసి మీరు ఏదో ఏంది ఇక్కడ అంతా మట్టి కుప్పలు ఉన్నాయి అనుకుంటున్నారు, కానీ ఇవి మనకి కెనాలు అమరావతి రాజధానిలో ఈ పాలవాగు గాని, నీరుకొండ నుంచి ప్రవహించేటటువంటి కొండవీటి వాగు కానీ, ఈ వాగు సంబంధించినటువంటి వాటర్ అనేది ఈ రాజధాని ప్రాంతంలో ఎలగపూడి అనేటువంటి పరిసరాల ప్రాంతాల్లో నిల్వ ఉండకుండా చేయడానికి మనకి ఈ కెనాల్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కెనాల్ తీసేటప్పుడు, ఈ కెనాల్ మట్టి తవ్వేటప్పుడు ఆ మట్టిని తీసుకొచ్చి ఇలాగా మట్టి కుప్పలు ఇలా వేశారండి. దీన్ని కూడా కొద్దిగా బంక మట్టి టైప్ లో కొంచెం వస్తుంది. అదేవిధంగా కొంచెం గ్రావెల్ వచ్చేసరికి ఆ గ్రావెల్ కుప్పలు కానీ విడిగా పోయటం జరిగింది. సో మనం ఇక్కడ వర్క్ అనేది రోడ్డు వర్క్ అనేది కూడా గమనించే అవకాశం కూడా మనం చూస్తే మనకి ఈ ఎన్ సిరీస్ రోడ్లు ఈ N17 రోడ్డుకి వచ్చేసరికి ప్రత్యేకంగా మనకి 50 మీటర్ల వెడల్పుతో ఈ N16 రోడ్లు అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఇరుపక్కలు కూడా సైక్లింగ్ ట్రాక్లు కానీ లేదా వాకింగ్ ట్రాక్లు కానీ వేసే విధంగా కూడా మనకి ప్లాన్ చేయడం జరుగుతుంది. మాస్టర్ ప్లాన్ లో భాగంగా జరిగేటటువంటి ఇటువంటి కన్స్ట్రక్షన్ అనేది నా భవిష్యత్తు అనే విధంగా కూడా జరగటం జరుగుతుంది. సో ఈ E3N17 జంక్షన్ కి ఆనుకొని దగ్గరలో మనకి ఇక్కడ రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ అనేది ఉన్నాయి, అమ్మటానికి రెడీగా ఉన్నాయండి. ఎవరికైనా అమరావతి రాజధానిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, భవిష్యత్ తరాలకి మనకు ఒక ఆస్తిని అనేది ఇవ్వాలి అని ఎవరైతే ఆలోచించి మంచి డెసిషన్ తీసుకుంటారో వాళ్ళకి సమయమే అండి ఇది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉండి మేము అమరావతి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇప్పుడు సపోజ్ నేను ఒక విషయం చెబుతానండి మీకు, మేము ఇన్వెస్ట్మెంట్ చేసాము అనుకొని కానీ ఇప్పుడు మా ప్లాట్లు అనేది చాలా తగ్గినాయండి. ఒకప్పుడు మేము 40,000, 50,000, 60,000 వచ్చి గజం వచ్చి కొన్నామండి, ఇప్పుడు మార్కెట్ పడిపోయింది అని నిరుత్సాహపడతారు. కానీ నేను ఒక విషయం చెబుతానండి, ఎవరైనా కానీ పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వెంబటనే మాకు సంవత్సరానికో 2 సంవత్సరాలకో మాకు రిటర్న్స్ అనేది డబుల్ త్రిబుల్ రావాలంటే అది అసాధ్యమైనటువంటి పనిగా మనం చెప్పుకోవచ్చు. సో ఎవరైతే లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎవరైతే మా పిల్లల భవిష్యత్తుకి ఒక ఆస్తిని అమరావతి క్యాపిటల్ లో ఒక ప్లాట్ ని ఇవ్వాలి అనే ఆలోచన కలిగిన వారు మాత్రమే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే వాళ్ళకి మంచి ఫ్యూచర్ బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు జస్ట్ ఇప్పుడు 30,000 నుంచి గజం 30,000 నుంచి
50,000 వరకు కూడా జరుగుతుందండి. ఇక్కడ ఏరియాలను బట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టే అవకాశం ఉంది. సో ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో గజం వచ్చి 30,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎవరికైతే భవిష్యత్తు మీద నమ్మకం ఉండి మేము ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.